చపాతీలు చాలా మందికి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్. అన్నం బదులు చపాతీలు తినడం చాలా మందికి ఇష్టం. ఎందుకంటే కడుపు సంతృప్తిగా ఫీల్ అవుతోంది. ఆకలి కాకుండా ఉంటోంది. యాక్టివ్ గా కూడా ఉంటారు. అంతేకాదు చపాతీల్లో మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి విటమిన్స్, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. అయితే ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ చపాతీలను తినడానికి కొంతమంది వెనకడుగు వేస్తారు. కారణం వీటి వల్ల త్వరగా బరువు పెరుగుతారని. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని చెప్తున్నారు డైటీషియన్స్. చపాతీలను సరైన విధంగా తీసుకుంటే బరువు పెరుగురు సరికదా, ఈజీగా తగ్గుతారు కూడా అని చెప్తున్నారు. మరి అందుకోసం ఎలా తీసుకోవాలో తెలుసుకోండి. చపాతీల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకటి రెండు తినగానే మీకు కడుపు నిండినట్లుగా ఉంటుంది. దీంతో తక్కువగా తింటారు, ఎక్కువగా క్యాలరీలు తీసుకోరు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలైన పండు, కూరగాయలు, గ్రైన్స్, చిక్కుళ్ళు తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు ఇవి తినాలని చెప్తున్నారు. అందుకోసమే బరువు తగ్గాలనుకునే వారు చపాతీలను హాయిగా తినవచ్చు. సాధారణంగా ఎక్కువగా చపాతీలను గోధుమ పిండితో చేస్తారు. ఇవే ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. గోధుమలతో తయారైన చపాతీలను తినడం వల్ల జీర్ణక్రియ పెరుగుతోంది, ఐరన్ అందుతోంది, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులోని ఫాస్ఫరస్ ఎముకలకి బలాన్ని అందిస్తోంది, ఎనర్జీగా ఉంటారు. ఈ చపాతీలను తినడం వల్ల శక్తి పెరుగుతుంది, రక్త ప్రసరణ, మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతోంది. పిల్లలకి ఈ చపాతీలు తినిపించడం వల్ల ఎంతగానో మేలు జరుగుతోంది. చర్మానికి కూడా మంచిదే, జుట్టుకి కూడా మంచిది. క్యాలరీలు తక్కువగానే ఉంటాయి. అలానే అన్ని లాభాలు కూడా ఉంటాయనుకోవద్దు. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవి గోధుమల్లో కొన్ని పోషకాలు ఉంటాయి. ఇవి అందరికీ పడకపోవచ్చు. ఐబిఎస్ అంటే ఇరిటేబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలతో బాధపడే వారికి చపాతీలు తినడం వల్ల మంచిదే. కానీ అదే సమస్య ఉన్న కొంతమందికి మాత్రం ఫైబర్ కారణంగా విరోచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్లూటెన్, గ్యాస్ట్రిటిస్, ఐబిఎస్, ఎస్జిటి, ఇతర జీర్ణ సమస్యలు ఉన్నవారు తక్కువగా చపాతీలు తినాలి.